అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నవత వ్లాగ్స్. మీరు కనుక నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే అందులో మనం ఇండియా నుండి శ్రీలంకకైతే వచ్చాము. ఇంకా కొలంబోలో కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. సో, ఈ డే 1లోనే నైట్ అయితే మనం కొలంబో టు ట్రింకోమలైకైతే స్టార్ట్ అవుతున్నాము. ఇది ట్రైన్ జర్నీ అన్నమాట. కొలంబో నుండి ట్రింకోమాలే అయితే ఆల్మోస్ట్ 266 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ట్రింకోమాలేలో మస్ట్ విజిట్ ప్లేసెస్ అయితే తిరుకోనేశ్వర్ టెంపుల్, ఫోర్ట్ ఫెడరిక్ ఈ 2 కూడా ఒకే ప్లేస్‌లో అయితే ఉంటుంది. శ్రీ భద్రకాళి అమ్మన్ టెంపుల్, కనియా హాట్ వాటర్ స్ప్రింగ్స్, ట్రింకోమాలి బీచ్ అండ్ ఉప్పువెల్లి బీచ్. ఇవి కాకుండా ఇంకా మనకి బుద్ధిస్ట్ ప్లేసెస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. మేమైతే మా రూమ్ నుండి ఫోర్ట్ రైల్వే స్టేషన్ కొలంబోకైతే రీచ్ అయ్యాము. మా ట్రైన్ 9:30కి అయితే ఉంది. చూడడానికైతే లాంగ్ నైట్ జర్నీ అయినా కూడా మనకి ఇండియా లాగా స్లీపర్ అయితే ఉండదు. సో, సిట్టింగే ఉంటుంది. ఈ ట్రైన్ టికెట్ అయితే నేను ముందే ఇండియాలో ఉన్నప్పుడే అయితే బుక్ చేశాను. సో, దీనికోసం మనం గూగుల్‌లోకెళ్ళి శ్రీలంకన్ రైల్వేస్ అని టైప్ చేసి, ఇందులో అయితే మీరు ఫస్ట్ టైమ్ అయితే సైన్ అప్ చేయండి. సో, నాకైతే ఆల్రెడీ లాగిన్ అయితే ఉంది. నేను ముందే బుక్ చేశాను కాబట్టి. సో, నేనైతే లాగిన్ అయ్యాను. సో, లాగిన్ అయ్యాక మనకి ఇక్కడ బుక్ యువర్ సీట్ అని కనిపిస్తుంది. సో, ఇందులో అయితే మనం స్టేషన్ అయితే కొలంబో. తర్వాత ఇక్కడ స్టేషన్. సో, ట్రింకోమాలే. సో, ఇక్కడ మనం డేట్ అయితే సెలెక్ట్ చేసుకొని నం ఇంకా నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అని కూడా ఉంది. సో, 1 అయితే 1, 2 సో, ఇలా సెర్చ్ చేస్తారంటే ఇక్కడ మీకు ఏ ట్రైన్స్ అయితే ఉన్నాయి అని వస్తుంది. సో, ఇందులో అయితే మనకి ఓన్లీ ఒక్క ట్రైన్ మాత్రమే అవైలబుల్ ఉంది. అది నైట్ ట్రైన్. సో, ఏసీ అండ్ స్లీపర్ ఉంది. ఏసీ అయితే బెటర్‌గా ఉంటుంది అని ఏసీ అయితే నేను తీసుకున్నాను. సో, ఇందులో మనకి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. పాస్‌పోర్ట్ కూడా మస్ట్ అండ్ షుడ్. ఇండియన్ మొబైల్ నంబర్ కూడా ఇవ్వచ్చు. సో, ఇందులో ఇక్కడ ఏసీ సెలెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 2900 ఎల్‌కేఆర్ ఉంది. సో, ఈ టికెట్స్ అయితే నాకు 3 మెంబర్స్‌కి ఆల్మోస్ట్ మన ఇండియన్ రూపీస్ అయితే 2600 వరకు ఛార్జ్ అయింది. పర్ హెడ్ ఆల్మోస్ట్ 870 రూపీస్ అయితే అయింది. సో, పేమెంట్ మెథడ్‌లోకెళ్ళి మనం ఏదైనా వీసా కార్డ్ చేసిన తర్వాత మెయిల్‌లో అయితే నాకు ఇలా టికెట్ అయితే వచ్చింది. టికెట్. సో, ఇదైతే మనం తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 6:00కి ట్రింకోమాలేకైతే ట్రైన్ రీచ్ అయిపోయింది. ఇదే మనం వచ్చిన ట్రైన్. సో, ఇది ట్రింకోమాలే రైల్వే స్టేషన్. ఇంకా ఇక్కడైతే మనకి మన ఇండియా లాగా టీసీ వాళ్ళైతే వచ్చి లోపలైతే చెక్ చేయరు. కానీ మనం ఎగ్జిట్ దగ్గర అయితే టీసీ వాళ్ళు ఉంటారు. సో, మనం ఏదైతే టికెట్ బుక్ చేసుకున్నామో అది చూపించి మనం బయటకి రావచ్చు. ఇది ట్రింకోమాలే రైల్వే స్టేషన్ ఔట్ సైడ్ వ్యూ. ఇక్కడ మనకి పిక్‌నీ కానివ్వండి, ఊబర్‌లో చాలా ట్రై చేశాను. నాకొక క్యాబ్ కూడా బుక్ అవ్వలేదు. లగేజ్ అయితే ఎక్కువుంది. కానీ ఇక్కడ ఆటో అయితే వచ్చింది. సో, ఆటో అతనికి చెప్పాను నేను ఇలా హోటల్ బుక్ చేశానని. సో, అతను ఆ హోటల్‌లో ఏసీ లేదు కదా అని అడిగాడు. నాకు కూడా తెలీదు ఏసీ లేదని. తనైతే నేను ఇంకొక రూమ్ చూపిస్తాను మా సిస్టర్ వాళ్ళది. అక్కడ ఏసీ అంతా బావుంది. ఒక పిక్చర్ కూడా చూపించాడు. సేమ్ ప్రైస్ 300 రూపీస్‌కే నేను ఆ రూమ్ కూడా చూపిస్తాను. మీకు నచ్చకపోతే మళ్ళీ బుక్ చేసిన హోటల్ రూమ్‌కే నేను డ్రాప్ చేస్తాను. సేమ్ ప్రైస్‌లో అని చెప్పాడు. సరే అని రూమ్ అయితే చూపించమని చెప్పాము.
ఆటో ఆయన రూమ్‌కైతే తీసుకొచ్చాడు. హోటల్ నేమ్ డాట్స్ బే బీచ్ కబానా. ఇది ఉప్పవెల్లి బీచ్‌కి 200 మీటర్స్ దగ్గరలో అయితే ఉంది. ఇంకా యాక్చువల్‌గా ఈ ఆటో ఓనర్‌దే ఈ ప్రాపర్టీ. ఇంకా ఇతనికి ఇలాంటివి 5, 6 ప్రాపర్టీస్ అయితే నియర్ బైలోనే ఉన్నాయి. సో, ఇతను ఆటో సర్వీస్ ఇంకా స్కూటీ కూడా తన దగ్గర ఉంది. రెంటెడ్ కావాలనుకున్న వాళ్ళకి. సో, తన కాంటాక్ట్ నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఈ రూమ్ అయితే మనకి ఆల్‌మోస్ట్ 3000కి అయితే పడింది. ఇది బుకింగ్ డాట్ కామ్‌లో సేమ్ రూమ్ ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ఆల్‌మోస్ట్ 4200 అయితే చూపించింది. సో, అతనితో బార్గెయిన్ చేస్తే ఆల్‌మోస్ట్ 3000 రూపీస్‌కైతే ఇచ్చాడు. ట్రిపుల్ ఆక్యుపెన్సీ విత్ ఏసీ ఇంకా కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ కూడా. ఇంకా లోకల్ సైట్ సీయింగ్స్‌కి కూడా తను ఆటో అయితే తనే ఆల్‌మోస్ట్ మన ఇండియన్ రూపీస్‌లో 1000 రూపీస్‌కి చూపిస్తా అని చెప్పాడు. సో, ఇది అయితే రూము. రూమ్ అయితే బావుంది. వుడెన్ రూమ్ కబానా. సో సో, ఆటో ఆయనైతే మాకు ఫస్ట్ ఇక్కడ దగ్గరలోనే కనియా హాట్ స్ప్రింగ్స్ అయితే ఉంది. సో, అక్కడికి వెళ్తే అక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి. అక్కడ బాత్ చేసుకొనొచ్చి తర్వాత ఫ్రెష్ అప్ అవ్వొచ్చని చెప్పాడు. సో, వెంటనే రూమ్‌లో అయితే లగేజ్ పెట్టేసి మళ్ళీ అతనితోనే కనియా వాటర్ స్ప్రింగ్స్‌కైతే వెళ్తున్నాం ప్రెజెంట్. ఇక్కడైతే చూసారా పికాక్స్ అయితే ఉన్నాయి. పికాక్స్ అయితే ఎగురుతున్నాయి. నేనైతే పికాక్స్ ఎగరడం అయితే ఫస్ట్ టైమ్ లైవ్‌గా చూడడం. సో, చాలా బావుంది ఈ ప్లేస్. యాక్చువల్‌గా ఇక్కడైతే వార్ అయితే జరిగింది అని చెప్పాడు తను. నెక్స్ట్ అయితే మనం కనియా వాటర్ స్ప్రింగ్స్‌కైతే వచ్చాము. ఆల్‌మోస్ట్ ఒక 20 మినిట్స్‌లో ఇక్కడికి రీచ్ అయ్యాము హోటల్ రూమ్ నుండి. ఇంకా ఇక్కడ చాలా షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సేమ్ మన ఇండియా లాగానే ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి మనం కన్నీ హాట్ వాటర్ స్ప్రింగ్స్‌కి ఆల్‌మోస్ట్ ఒక 300 మీటర్స్ అయితే ఉంది. సో, కొద్దిగా అలానే నడుచుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ మనకి ఎంట్రీ ఫీ అయితే ఉంది. సో, టికెట్ అయితే తీసుకోవాలి. ఫారినర్స్‌కి అయితే 500 ఉంది. లోకల్ వాళ్ళకైతే 100 రూపీసే. మేమైతే పెద్దగా క్యాష్ ఏం తెచ్చుకోలేదు. ఓన్లీ 2000 అయితే శ్రీలంకన్ కరెన్సీ అయితే ఉంది. సో, 3 టికెట్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ. కనియా వాటర్ స్ప్రింగ్స్ ఎలా వచ్చింది అంటే ఈ నేమ్ యాక్చువల్‌గా పురాణం ప్రకారం అయితే రావణాసురుడి తల్లి అనారోగ్యంతో మరణించినప్పుడు అతనికి అంత్యక్రియలు జరిపించడానికి నీరు ఏది దొరకనప్పుడు అతను కోపంతో ఒక కత్తి తీసుకొని 7 సార్లు పొడిచాడు భూమిని. అప్పుడు అయితే వేడి నీటి బుగ్గలైతే ఏర్పడ్డాయి. సో, అదే ఈ 7 హాట్ స్ప్రింగ్స్. అందుకే తన తల్లి పేరు కూడా కన్ని. సో, అందుకే ఈ ఈ ప్లేస్‌కి కనియా హాట్ వాటర్ స్ప్రింగ్స్ అనే నేమ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడైతే వాటర్ ఎప్పుడు ఫుల్‌గానే ఉంటాయి. ఇంకా హాట్‌గానే ఉన్నాయి. 7 వెల్స్‌లో కూడా చాలా వేడిగా అయితే వాటర్ ఉన్నాయి. ఇంక ఇక్కడ మనం ఎటువంటి షాంపూ కానీ, సోప్ కానీ ఏది ఇక్కడ యూజ్ చేసుకోకూడదు. జస్ట్ హాట్ వాటర్‌తో స్నానం చేసుకొని అయితే వచ్చేయాలి.
సో, హాట్ స్ప్రింగ్స్‌లో స్నానం చేసిన తర్వాత బయటకొస్తుంటే ఇక్కడ ఒకతనైతే పాముని పట్టుకొనున్నాడు. ఇతను తెలుగు అయితే మాట్లాడుతున్నాడు. సో, బాగానే మాట్లాడుతున్నాడు. అలా వస్తుంటే ఇక్కడైతే ఒక ప్లాంట్ అయితే చూసాము. టచ్ మీ నాట్ ప్లాంట్. సో, మనం ముట్టుకుంటే ముడుచుకుంటుంది ఈ ప్లాంట్. సో, నేనైతే ఫస్ట్ టైమ్ అయితే చూసాను ఈ చెట్టుని. కన్య వాటర్ స్ప్రింగ్స్ నుండి డైరెక్ట్‌గా హోటల్‌కైతే వెళ్తున్నాము. అంటే ఇతనికి 6 హోటల్స్ ఉన్నాయి కదా! సో, అందరికి కూడా లంచ్ ఫుడ్‌కి ఒక రెస్టారెంట్ అయితే పెట్టుకున్నాడు. సో, అక్కడికైతే వెళ్తున్నాం ప్రెజెంట్ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. సో, ఇది ఆహ్, తన హోటల్ వ్యూ అయితే. ఇదే తన రెస్టారెంట్. యాంబియన్స్ అయితే చాలా బావుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే ఉంది. సో, చాలా ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. అండ్ చాలా బావుంది. అండ్ ప్లాంట్స్, ఈ డెకరేషను అన్నీ గూడా చాలా బావున్నాయి. సో, ఫస్ట్ అయితే తను టీ కోసం హాట్ వాటర్ ఇంకా టీ సాచెట్ అయితే ఇచ్చాడు. ఇక్కడ మిల్క్ టీ అయితే మాక్సిమం ఈ ప్లేస్‌లో అయితే దొరకట్లేదు. శ్రీలంకలో కూడా రేర్‌గా అయితే దొరుకుతుంది. మాక్సిమం మిల్క్ పౌడర్ టీ అయితే దొరుకుతుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే మేము దోస ఇంకా ఇడ్లీ అయితే తీసుకున్నాము. సో, దోస అయితే ఆహ్, గోధుమ పిండితో చేశారు. రైస్‌తో అయితే కాదు. అంత బాలేదు. బట్ ఇడ్లీ అయితే బావుంది. బట్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన కర్రీస్ అయితే చాలా బావున్నాయి. ఇది సాంబార్ లాగా ఉంది. అంటే ఏదో పప్పు బావుంది. ఇంకొకటి ఇక్కడ మనలాగా చట్నీస్ అయితే దొరకట్లేదు. ఇక్కడ వీళ్ళు కొబ్బరి తురిమిన తర్వాత కొంచెం ఆనియన్స్, కొంచెం ఆహ్, చిల్లీ ఇంకా లెమన్ ఇంకా సాల్ట్ వేసైతే యూజ్ చేస్తున్నారు. సో, బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ చేశాము. సో, ఇతని దగ్గర ఇంకా ఇద్దరు అబ్బాయిలైతే ఉన్నారు. సో, వాళ్ళకి కూడా ఆటోస్ అయితే ఉన్నాయి లోకల్ సైట్ సీయింగ్ కోసం. ఇంకా ఇది ఓల్డ్ ట్రింకోమాలే రోడ్‌లో అయితే వెళ్తున్నాడు. అతనైతే అంటున్నాడు ఈ ట్రింకోమాలే ఈ ఏరియా మాత్రం అసలు ఏమాత్రం డెవలప్‌మెంట్ లేదు. రిమైనింగ్ ఏరియాస్ అయితే డెవలప్ ఉన్నాయి అని. ఈరోజైతే మనం చూడబోయే ప్లేసెస్ వచ్చి తిరుకోనేశ్వర్ టెంపుల్, ఇంకా ఫోర్ట్ ఫెడరిక్ 2 ఒకే ప్లేస్‌లో అయితే ఉన్నాయి. ఇంకా ట్రింకోమాలే బీచ్ ఆన్ ది వేలో, ఇంకా భద్రకాళి అమ్మన్ టెంపుల్, ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే చూపిస్తానని చెప్పాడు. సో, ఇది ట్రింకోమాలే బీచ్. వాటర్ అయితే చాలా బావుంది. బ్లూగా ఉంది. అండ్ చాలా క్లియర్‌గా అయితే ఉంది బీచ్ వాటర్ అయితే. సో, ఈ ఏరియానైతే శ్రీలంకన్ ఆర్మీ వాళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు.
ఆటోస్ అయితే ఇక్కడ వరకే వస్తాయి. ఇక్కడ అతను వెయిట్ చేస్తా అని చెప్పాడు. ఇక్కడ జింకలైతే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి చాలా షాప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇలానే మనం ఒక 350 మీటర్స్ అయితే వెళ్తే మనకి టెంపుల్ అయితే వస్తుంది. ఇంకా ఈ టెంపుల్ అయితే 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. తిరుకోణేశ్వర్ టెంపుల్ అనే కాకుండా ఉన్నాయి. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటవ శక్తి పీఠం. ఇక్కడ సతీదేవి కాల పట్టీలు పడ్డాయని చెప్తారు. సో, టెంపుల్ అయితే చాలా పవిత్రమైన ప్లేస్. ఇంకా శక్తి పీఠం కూడా. ఇంకా ఇక్కడ ఉన్న శివ స్టాచ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా లోపల వీడియో అయితే మనకి అలో లేదు. అలానే నెక్స్ట్ ఈ టెంపుల్ ఆపోజిట్‌లో కొంచెం ముందుకెళ్తే మనకిక్కడ వ్యూస్ అయితే చాలా బావున్నాయి. ఇంకా కొన్ని దేవుళ్ళు కూడా ఉన్నారిక్కడ. ఈ ప్లేస్‌కి అయితే చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. రావణుడు ఆత్మలింగం కోసం తపస్సు చేసి శివుడి దగ్గర ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. పొందిన తర్వాత ఆత్మలింగాన్ని శ్రీలంకకు తీసుకువచ్చే సమయంలో తను ఈ ట్రింకోమాలే ప్లేస్‌కైతే చేరాక ఇక్కడ తనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ప్లేస్‌కి రాగానే. సో, ఎంతో శాంతితో తన హృదయం మొత్తం శాంతితో అయితే నిండి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకోసం తను ఈ ఆత్మలింగంతో పాటు ఈ కొండని కూడా తను తీసుకెళ్దామని ఇక్కడైతే తను ఈ కొండనైతే చీల్చడం అయితే జరుగుతుంది. సో, అందుకే ఇక్కడ రావణ వేట్టు అనే ప్లేస్ కూడా ఉంది ఇక్కడ. సో, ఆ చీల్చుచున్న సమయంలో మహాశివుడు అయితే ఆత్మలింగం నుండి పైకి ఇలా లేచి ఆత్మలింగాన్ని భూమిలోకి నొక్కేస్తారనమాట. నెక్స్ట్ మనం విజిట్ చేసిన ప్లేస్ అయితే శ్రీ భద్రకాళి అమ్మన్ టెంపుల్. సో, ఇది వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ టెంపుల్. తిరుకోణేశ్వర్ టెంపుల్ తర్వాత ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అయితే నేనైతే ఎప్పుడు
ఎక్కడ చూడలేదు ఇలాంటి ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అయితే లైవ్‌గా అయితే చాలా అంటే చాలా అయితే బావుంది. టెంపుల్ మొత్తం కూడా చాలా బావుంది ఆర్కిటెక్చర్. నెక్స్ట్ ప్లేసొచ్చి ఇది కూడా ఒక శివాలయం. చాలా పురాతనమైనది. లోపలైతే వీడియో అయితే అలో లేదు. సో, బయట వ్యూ ఇది. ఇంకొక ప్లేసొచ్చి ఇక్కడ శనీశ్వర టెంపుల్. సో, ఇది కూడా చాలా ఫేమస్ అండ్ ఓల్డ్ టెంపుల్ అన్నమాట. నెక్స్ట్ అయితే తను మన హోటల్ రెస్టారెంట్‌కయితే తీసుకొచ్చాడు. సో, ఇక్కడైతే టెంపుల్‌కెళ్ళామని మేము ఓన్లీ వెజ్ మాత్రం ఆర్డర్ చేశాము. శ్రీలంకన్ రైస్ అయితే కర్రీ అవి చాలా లేట్ అవుతుందని చెప్పేసరికి, సో, మేము వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా వెజ్ నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో, వెజ్ నూడిల్స్ అంటే ఇక్కడ సేమియా అయితే ఇస్తున్నారు. బట్ టేస్ట్ అయితే చాలా బావుంది 2 కూడా. నెక్స్ట్ లంచ్ చేసిన తర్వాత మా రూమ్‌కి వెళ్ళే దారిలోనే ఒక టెంపుల్ అయితే ఉంది. మార్నింగే చెప్పారు మనకి ఆటో ఆయన ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని. ఇక్కడికి చాలా మంది టూరిస్ట్‌లయితే వస్తున్నారని చెప్పాడు. అండ్ ప్రెజెంట్ అయితే టెంపుల్ అయితే లోపల క్లోజ్ అయింది. బయట వ్యూ అయితే చాలా బావుంది. ఇక్కడ పెద్ద నాగలమ్మ స్టాచ్యూ కూడా ఉంది. ఇంకా చాలా దేవతలైతే ఉన్నారు ఇక్కడ. మేమైతే ఒక్కసారి విజిట్ చేద్దాం అనేసి వచ్చాము ఈ టెంపుల్‌కి. కొంచెం రెస్ట్ అయితే తీసుకున్న తర్వాత ఎలాగో మనకి బీచ్ 200 మీటర్స్‌లోనే ఉంది కాబట్టి ఈవినింగ్ అయింది. సో, బీచ్‌కైతే వెళ్తున్నాము. సో, ఈ బీచ్ నేమ్ ఉప్పవెల్లి బీచ్. ఇక్కడ లోకల్స్ కూడా చాలా మందున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడైతే మేమొక 2 అవర్స్ అయితే స్పెండ్ చేశాము. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇంకా నైట్ అయితే ఇక్కడ ఫిషింగ్ అన్నీ చేశారు. అది నైట్ లైటింగ్ లేదు కాబట్టి నేనైతే దాన్ని రికార్డ్ అయితే చేయలేదు. సో, దట్స్ ఆల్ ఫర్ ది డే. సో, మీకైతే ఈ ట్రింకోమాలే వీడియో అయితే నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ ది వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే క్యాండీ అయితే వెళ్తున్నాము రేపు. సో, ఆ వీడియో అయితే తొందరగానే అప్‌లోడ్ అవుతుంది.